తాళి పార్ట్ 55. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లకు ధైర్యం చెప్పకుండా రష్మిక అలా మాట్లాడుతుంది అని కోపం వస్తుంది. మైథిలి కాస్త స్పృహలోకి వచ్చి రష్మిక మాటలు విని లేచి రష్మిక చెంప చెల్లున కొట్టింది. రష్మిక చెంప మీద చెయ్యి పెట్టుకుని మూర్తి దగ్గరికి వెళ్ళి, మామయ్య నేనేం తప్పుగా అన్నాను? తను స్ట్రాంగ్గా ఉంటే తనని ఎవరు వద్దంటున్నారు? అంత వీక్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? ఉన్నమాట చెప్తే ఇలా కొట్టేస్తారా అంటూ, అయినా నా బావ నుంచి నన్నెవరూ వేరు చెయ్యలేరు. చెప్పు మామయ్య నీ కోడలికి, విక్రమాదిత్య నా బావ అని, అతను నా సొంతం అని నువ్వు చెప్పు మామయ్య అని అరుస్తుంటే మూర్తిగారు రష్మిక తలని గుండెల్లో పెట్టుకుని, వాడికి పెళ్లి కాకపోతే నీకు హక్కు ఉండేదమ్మా, వాడికి భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు అలా మాట్లాడితే మైథిలికి కోపం వస్తుంది కదా అని బాధగా అన్నాడు. రష్మిక, ఎందుకు మామయ్య కోపం వచ్చేది? వాళ్ళిద్దరి బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటే మధ్యలో ఎంతమంది రావాలని ప్రయత్నించినా వెళ్ళలేరు. అక్కకి ధైర్యం లేకనే నన్ను కొట్టేసింది అని కోపంగా అని, బావ నా సొంతం అయిపోతాడని ఆమెకు అర్థమైంది అంటే వాళ్ళ బాండింగ్ వీక్ కదా అని నవ్వుతూ, 100 పెళ్లిళ్ళైనా 100 మంది పిల్లలున్నా నా బావ నా బావే అని మూర్తిగారు గుండెల్లో తల పెట్టేసింది. మూర్తిగారు, నీకు బావ మాత్రమే అవుతాడమ్మా, నువ్వు అనుకునేది ఏది కాదు కదా అన్నాడు. మైథిలికి పిచ్చ కోపం వచ్చి మరొక్కసారి కొట్టడానికి వెళ్తుంటే ఆదిత్య గట్టిగా పట్టుకొని, ఆగవే, ఆ పిల్లతో నీకెందుకు అంటున్నాడు. మైథిలి, ఊరికే బావా బావా అని మీద పడిపోవటం, సొంతం చేసుకుంటాను అని ఇంతమంది ముందు చెబుతుంటే ఏమనకుండా ఎలా ఊరుకుంటాను అని రష్మికాని వేలు చూపిస్తూ, బావా బావా అంటే మాత్రం నాలుక కోసేస్తా అన్నది. రష్మిక, బావని బావా అనక బందర్ లడ్డు అనాలా? నా బావ నేను బావే అంటాను, 100 సార్లు అంటాను అంటుంటే రఘు, రష్మిక మేడం గారు, మీరు పెద్దసారు వల్ల ఆదిత్య సారు బావ అయ్యారేమో కానీ పెద్దసారు చెల్లెలి కూతురు మైథిలి అంటే ఆమెకు రక్త సంబంధం, భర్త బంధం, పిల్లల బంధం, తనకున్న హక్కులలో మీకేమున్నాయి అన్నాడు. మైథిలి కనుబొమ్మలు ముడిచేస్తూ, నా మొగుడు నా బావ అవటం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తుంది. ఆదిత్య షాక్ రఘుని చూస్తున్నాడు. రఘు మూర్తి గారిని చూస్తూ, మీకు చెల్లెలు ఉంది మీకు తెలుసా అని అన్నాడు. మూర్తి, నాకు చెల్లెలు ఉందని నాకు తెలుసు అని రష్మికాని పక్కకు జరిపి రఘు దగ్గరికి వచ్చి, ఎక్కడ ఉంది తను అని ఆనందంగా అడుగుతున్నాడు. రఘు భారంగా మైథిలికెళ్ళి చూపిస్తూ, మైథిలి మేడం వాళ్ళ అమ్మ మీ చెల్లెలు, ఇప్పుడు తాను ఈ లోకంలో లేదు అని రఘు చెప్తుంటే మూర్తిగారు శూర్పణ మొహంలోకి చూశాడు. శూర్పణకి అదే చాలా ఆనందంగా అనిపించి తన పైట కొంగుని ఇంకా గుంజుకుని ముందుకు అవును అన్నట్టు తల ఊపింది. మూర్తిగారు, ఇలా నువ్వు మన పెళ్లి అయినప్పుడు ఉండి ఉంటే మన జీవితాలు వేరేలా ఉండేవి అని మనసులో అనుకొని మైథిలి దగ్గరికి వచ్చి మైథిలి ముఖమును చేతిలోకి తీసుకుని, మా చెల్లి కూతురా అని ఆనందంగా హగ్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, కొన్ని బంధాలను భగవంతుడు ఎందుకు విడదీస్తాడో ఎప్పుడు కలుపుతాడో తెలియదు కానీ నేను పెద్ద పెరుగుతుంటే మా నాన్న మాటలతో నాకు అప్పుడే అర్థమైంది. కానీ నన్ను చూసుకున్న అమ్మ సొంత అమ్మ కాకపోయినా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసింది. కన్న తల్లిని చూసుకోలేకపోయినా చెల్లిని చూసుకోలేకపోయినా ఈరోజు నా చెల్లి కూతుర్ని నా కొడుకు భార్యగా చాలా ఆనందంగా ఉందయ్యా రఘు. ఈరోజు మైథిలి నిలతప్పింది అని ఆనందం, ఈ మైథిలి మా చెల్లి కూతురు అని మహా ఆనందం అని మురిసిపోతున్నాడు. రఘు రష్మికతో, ఇప్పుడు చెప్పండి మేడం, మీకు ఎక్కువ ఉందా హక్కు, మా మైథిలి మేడానికి ఎక్కువ ఉందా అని అన్నాడు. రష్మిక పొగ్గరుగా, మైథిలి యొక్క వీక్గా ఉంటే మా బావ నా సొంతం అయిపోతాడు అని కళ్ళెగరేసింది మైథిలిని చూస్తూ. మైథిలి వీక్గా ఉండటమేందే నీ బొంద, నేనెంత స్ట్రాంగ్ నాకు తెలుసు. ఇప్పటి వరకు నన్ను ప్రాణంగా చూసుకున్నవాడు మొగుడే అనుకున్నాను. నా మనస్తత్వానికి అతని మనస్తత్వానికి పొంతన లేకుండా మా బంధం ఇలా ఎలా పెనవేసుకుంది అనుకున్నాను. మా బ్లడ్లోనే ఉంది, ఒకరి కోసం ఒకరం పుట్టాము అని. నీలాంటి దెయ్యాలకు చోటు కూడా పెట్టనీయను అన్నది. రష్మిక, చూస్తూ ఉండు బావా నీ 5 స్టార్ చాక్లెట్ల చప్పరించినట్టే నీ ముందే చప్పరిస్తా అని కసిగా అన్నది. ఆదిత్య తల కొట్టుకొని
అమ్మ మరదల పిల్ల, నీకు పెళ్లి కావాలంటే చెప్పు, నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా, కానీ మా ఇద్దరి మధ్యలో మాత్రం మంట రేపకు. నువ్వు చేస్తున్న హంగామాకి ఇది నన్ను టార్చర్ ఎంతలా చేస్తుందో నీకు తెలియదు. హ్యాపీగా ఇప్పుడే కాస్త మా కాపురం చక్కబడుతుంది తల్లి. నువ్వు ఇందులో పుల్లలు పెట్టాలని చూడకు అని అన్నాడు. రష్మిక గారంగా, అలా ఎలా బావా, నీకు నేనేం చెప్పాను? నీతో కలలో కాపురం చేస్తేనే పిల్లలు డజన్ల కొద్దీ పుట్టేశారు, అంతమంది పిల్లలయ్యేవారు. అక్క కన్నా మీ పెళ్ళయి 10 సంవత్సరాలైతే ఒక్కరు, అప్పుడు ఇప్పుడు ఒక్కరు అంటే మైథిలి అక్క కంటే నేనే ఎక్కువ కదా బావా, అలా ఆలోచించు. అయినా ఇద్దరు భార్యలతో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని తెగ సిగ్గుపడిపోతుంటే మైథిలి, ఉంటది, నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. నువ్వు నా కంటికి అసలు కనపడకు. ఏదో మామయ్యని ఇలా ఇన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేకపోతున్నా. ముందు నువ్వు నా రూమ్లో నుంచి దొబ్బే అన్నది రష్మిక. బావను కూడా దొబ్బేయమను, ఇద్దరము అలా నా బెడ్రూమ్లోకి పోతాము అన్నది మైథిలి. రష్మికాని కొట్టడానికి వస్తే రష్మికాని మూర్తిగారు పట్టుకొని, ఎందుకమ్మా ఇంత అల్లరి అంటూ రష్మికాని తీసుకొని వెళ్ళిపోయాడు. మైథిలి ఆదిత్య గట్టిగా పట్టుకొని, నువ్వు ఆవేశపడకే, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఇలా టెన్షన్ తీసుకుంటే డాక్టర్ ఏం చెప్పాడు అని లాలనగా అడుగుతుంటే మైథిలి, నేనేమి టెన్షన్ తీసుకోవటం లేదు, నేను చాలా స్ట్రాంగ్. అది ఎక్స్ట్రాలు చేసి పోలీస్ తెలివితేటలు చూపిస్తే నేను లాయర్ని, నా తెలివితేటలు చూపించి దాని సంగతి చెప్తాను అన్నది. ఆదిత్య మైథిలిని ముద్దు చేస్తూ, కదా ఇంకేంటి, అయినా నేనేమైనా రష్మిక అన్నట్టు ఆమె దగ్గరికి పోతానా? నీ నుంచి ఒక్క అంగుళం జరిగే ధైర్యం నాకుందానే? నా గురించి నీకు తెలిసి ఆ పిల్ల మాటలు ఎందుకు పట్టించుకుంటావు బంగారం అని అందరూ వెళ్ళిపోయారని డోర్ లాక్ వేసి, నిజంగా మన బంధం నిలవడానికి మన రక్త సంబంధం కారణమా? భిన్న ధృవాలమైన మనం మళ్ళీ కలుసుకోవటానికి మన బంధుత్వమే కారణమా? ఏం మరదల పిల్ల అని కొంటెగా అన్నాడు. మైథిలి ఆదిత్య మీసాలు గుంజుతూ, అబ్బా మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఉంటే ఈ పొగరు పట్టిన మీసాలకి ఎప్పుడో తాడు వేసి నడుముకి కట్టుకుందును అన్నది. ఆదిత్య మైథిలి నడుము చుట్టూ చేతులు వేస్తూ, ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ, ఇప్పటికైనా వేసేయి, నేను వద్దన్నానా? కానీ ఇప్పుడు నడుముకు కట్టుకోకమ్మా, ఇందులో మన బుజ్జి బేబీ ఉంది కదా, నన్ను నువ్వెక్కడైనా కట్టేసుకో, నా లైఫ్, నా హార్ట్, నా బాడీ మొత్తం నీదే అంటూ మైథిలి నిలతప్పిందని ఆ ఆనందాన్ని ఆదిత్య మాటలతో చెప్పలేక అతని చేతలతో మైథిలిని మరిపించి తన దాన్ని చేసుకుని, నేను నీవాడనేనే అని చెప్పకనే చెబుతున్నాడు. ఒకప్పుడు మిస్ అయిన ప్రేమను మరల ఆస్వాదిస్తూ ఇద్దరూ ఆనందిస్తున్నారు. మళ్ళీ తన గదిలో ఎందుకు ఆ రష్మిక, ఈ లహరి ఇలా వేరే వారి సంసారాలపై పడి కలతలు రేపుతారు? మైథిలిని ఎంత ఆనందంగా ఉంచాలి అంటే, ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత ఆనందంగా ఉంటే బిడ్డ అంత తేజస్సుగా పుడుతుంది అంటుంటే రామ్ మల్లిని చుట్టేస్తూ, నువ్వు ఉన్నావుగా లిల్లిని జాగ్రత్తగా చూసుకో అంటుంటే మళ్ళీ, ఏం జాగ్రత్తగా చూడను కన్నయ్యా, ఆ రష్మికకి లహరికి మంచి దోస్తానా అయినది, రష్మిక కొలువుకు పోదా అని అంటుంటే రామ్, ట్రాన్స్ఫర్ అయి వచ్చింది కదా, కొన్ని రోజులు లీవ్లు ఉంటాయి, 1 నెల పాటు ఉంటుందేమో అంటుంటే మళ్ళీ, ఈ నెల రోజుల్లో లహరి రష్మిక కొంపకు ఏం చేటు తెచ్చి పెడతారో అని గొనుక్కుంటూ తన పని తాను చేసుకోవటానికి వెళ్ళింది. రష్మిక తన గదికి వచ్చి క్రిష్కి కాల్ చేసి, గుడ్ మార్నింగ్ సార్, మీకు ఒక గుడ్ న్యూస్ అన్నది. క్రిష్, మీరు గుడ్ న్యూస్లు కూడా చెప్తారా? ఎవడి తాటలు తీద్దామా, ఏ ఆడదానికి అన్యాయం చేశాడా, వాడిని ఎలా తొక్కేయాలా అని ఎప్పుడు ఫైర్ మీద ఉండేవాళ్ళు, మీరు గుడ్ న్యూస్లు కూడా చెప్పటం అని అన్నాడు. రష్మిక నవ్వుతూ, ఆడవాళ్ళని కాపాడే ఉద్యోగంలో ఉన్నదాన్ని, నా పని అదే కాబట్టి కరెక్ట్గా చేస్తాను అని అంటుంటే క్రిష్, అమ్మ తల్లి, మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అంటుంటే రష్మిక, అవునవును, మా మామయ్య మా బావ మగవాళ్లలో మంచివాళ్ళంటే వాళ్ళిద్దరే, ఇక మిగిలిన వాళ్ళందరూ ఎదవలే అన్నది. క్రిష్ ఉడుక్కుంటూ, అవునవును, ఆడవాళ్లలో కూడా మా లిల్లీ ఒకటే మంచి అమ్మాయి, మిగిలిన అమ్మాయిలు మొత్తం రాక్షస సంతకి చెందిన వాళ్లే అన్నాడు. రష్మిక ఉడుక్కుంటూ, మీ లిల్లీ
కథే మంచిదా, తను కన్సీవ్ అన్నది. క్రిష్ ఆనందపడిపోతూ, నిజమా? ఈ హ్యాపీ న్యూస్ నాకు ఇంకా తెలియదు, థ్యాంక్స్ చెప్పినందుకు అని ఆనందపడిపోతుంటే, రష్మిక, మీ లిల్లీ మా బావతో హ్యాపీగా ఉంది, ఇక వేరే వాళ్ళని ఎక్కడ చూస్తుంది అని వ్యంగ్యంగా అంటుంటే, క్రిష్ కనుబొమ్మలు ముడిచేస్తూ, ఏంటి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఏదో రాంగ్ రిలేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు అని అంటుంటే, రష్మిక, నా బావతో ఎవరున్నా కానీ నాకు రాంగ్ రిలేషన్ లానే అనిపిస్తుంది, నేనుంటేనే మంచిగా అనిపిస్తుంది అని ఒక ఫీల్లో అంటుంటే, క్రిష్చి నోర్మి, పెళ్ళైన వాడిని ఫీల్ అవుతున్నావు, సిగ్గుగా అనిపించటం లేదు నీకు అన్నాడు. రష్మిక, ఎందుకు సార్ సిగ్గు, నేనెప్పుడో వచ్చుంటే పెళ్లి కానివ్వకపోదును, నేను వచ్చేవరకే పెళ్ళయిందని బాధపడుతున్నాను అంటూ, మీ ఫ్రెండ్ లిల్లీని మా బావ జీవితంలో లేకుండా ఎలా చేయాలి అన్నది. క్రిష్, ఇప్పుడు నువ్వు అన్న వాటికి నీ దగ్గర ఉంటే నీ పీక పిసికి చంపేసి మీ స్టేషన్లోనే నిన్ను చంపేశాను అని లొంగిపోతా, ఎదవ ఆలోచనలు ఉంటే తీసేసి అంకుల్ని సేవ్ చేశావు అని సింపతిని అలా ఉంచుకో అని కోపంగా ఫోన్ పెట్టేయబోతుంటే, రష్మిక, ఆగండి సార్, మీ లిల్లీకి కంగ్రాట్స్ చెప్పరా, మీరిప్పుడు వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరేమో, అందుకే నేను వెళ్ళి నా సెల్ మైథిలికి ఇస్తాను, మీరు విష్ చేయండి అని అంటుంటే, క్రిష్, లిఫ్ట్ చేయకపోతే తర్వాత ఫోన్ చేస్తాను అంటుంటే, రష్మిక, మైథిలి రూమ్లోకి రావద్దన్నది కదా, ఎలా వెళ్ళాలి అని ప్లాన్ తోటి, ఆగండి 2 నిమిషాల్లో మీ లిల్లీ చేతిలో పెడతా అంటూ క్రిష్కి వీడియో కాల్ కనెక్ట్ చేసి మైథిలి గది తలుపులు దబాదబా బాధేస్తూనే ఉంది. క్రిష్, అలా డోర్ కొట్టడం పద్ధతి కాదు, ఫోన్ పెట్టేయి నువ్వు అన్నాడు. క్రిష్ ఫోన్ పెట్టేద్దాము అని అనుకునే లోపల మైథిలి డోర్ తీసింది అని క్రిష్ ఇక తప్పక మైథిలిని నవ్వుతూ పలకరిస్తుంటే, రష్మిక తన సెల్ మైథిలి చేతిలో పెట్టేసి గబాగబా ఆమెను పక్కకు జరిపి రూంలోకి పోయింది. మైథిలి ఆశ్చర్యంగా రష్మికని చూస్తూ క్రిష్తో నవ్వుతూ మాట్లాడుతుంది. బెడ్ మీద కూర్చున్న ఆదిత్యాన్ని చెయ్యి పట్టుకుని గుంజుకుని రష్మిక బాల్కనీలోకి తీసుకుని వెళ్ళింది. మైథిలి వాళ్ళని చూస్తూ క్రిష్తో మాట్లాడుతుంది. క్రిష్ ఆరోగ్యం జాగ్రత్త, టైంకు తిను, అది ఇది అని కేర్గా చెప్తుంటే మైథిలి క్రిష్ కేరింగ్ని చూస్తూ తనతో మాట్లాడుతుంది. ఆదిత్య, ఏంటి మర్దల పిల్ల ఇలా బాల్కనీలోకి తీసుకుని వచ్చావు, ఏంటి సంగతి అన్నాడు. రష్మిక, అబ్బా బావా, నా బెడ్రూమ్లోకి తీసుకురాలేదు కదా, ఎందుకలా బెదిరిపోతావు, నీ పెళ్ళానికి ఎదురుగానే ఉన్నావు కదా, నేనేం చెయ్యనులే, భయపడకు అంటూ నవ్వుతుంది. ఆదిత్య, అమ్మా తల్లి, నువ్వేదో నన్ను చేస్తావని కాదు, నువ్వు పెట్టే మంటకి నా పెళ్ళం నన్ను కాల్చి బూడిదని చేసేలా ఉంది, కొద్దిగా నువ్వు నాకు దూరాన్ని మెయింటైన్ చేయరాదు అని అంటుంటే, రష్మిక, అది జన్మకు జరగదు కానీ నేనొకటి అడగనా అన్నది. ఆదిత్య, నేను వద్దంటే మాత్రం ఆగుతావా కానీ అనగానే లహరి గురించి అడిగింది. ఆదిత్య లహరి బయో క్లియర్గా చెప్పాడు. రష్మిక ఆలోచిస్తుంది. తనొకలాగా చెప్పింది, బావొకలాగా చెప్పినాడు, అంటే బావ చెప్పింది నిజం అని తన మనసులో అనుకొని, బావా, మరి ఆ క్రిష్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు, నాకెందుకు ఆ ఫోటో తేడాగా అనిపిస్తుంది, అతను మావయ్య రిపోర్ట్స్ చూసి అంతలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు, ఫస్ట్ నేను మీకు రిలేటివ్స్ అనుకున్నా, ఇక్కడికి వచ్చాక అసలు క్రిష్ రామ్ మీకేమీ కారు, మరి క్రిష్ గురించి మీ గురించి అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నాడు అంటుంటే, ఆదిత్య, మైథిలికి నాకు డైవర్స్ అయినప్పుడు మైథిలికి చాలా సపోర్టుగా ఉన్నాడు, మైథిలికి మంచి ఫ్రెండ్, మైథిలి నా హెల్త్ గురించి చెబితే నా గురించి కేర్ తీసుకుంటున్నాడు, నా హార్ట్ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరికింది, మీకు ఒక సర్జరీ చేస్తే మీరు స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పాడు. మైథిలి దానికే ప్లాన్ చేస్తుంటే తను కన్సీవ్, అదే ఆలోచిస్తుంది మైథిలి అంటుంటే, రష్మిక మనసులో, ఓ మీకు డైవర్స్ అయిపోయాయా, అంటే ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదన్నమాట, నా రూట్ క్లియర్ అనిపిస్తుంది అని క్రిష్ మైథిలి ఫోటో క్లియర్గా ఉంది, క్రిష్ ఫోటో జిరాక్స్ కూడా బయట పెట్టాలి అనుకుని, నాకు తెలిసి మీకు సర్జరీ అని మిమ్మల్ని లేపేయటానికి వాళ్ళిద్దరు చూస్తున్నారు అన్నది. ఆదిత్య, వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మెంటలా నీకు అన్నాడు. రష్మిక, నేను ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, 99% సక్సెస్, మనిషి ముఖాలను చూస్తే వాళ్ళ మనసులోది గెస్ చేయగలిగే కెపాసిటీ నాకుంది, అందుకే నాకు క్రిష్ ఫోటో తేడాగా అనిపిస్తుంది, మీ దగ్గర అతను చాలా అంటే చాలా గొప్పగా క్రియేట్ అవుతూ మిమ్మల్ని లేపేయటానికి ప్లాన్ చేశాడు అన్నది.
ఆదిత్య, నీకేమైనా పిచ్చా? నన్ను క్రిష్ మైథిలి కలిపి లేపేయటమేంటి? వారిద్దరూ నువ్వు అన్నట్టు కలవాలి అంటే క్రిష్తో 5 సంవత్సరాలు ఉన్నది. తను నన్ను జీవితంలో కలుస్తుందో లేదో అని కిట్టు కోసం కేవలం ఒక లాయర్ అంకుల్ దగ్గర క్రిష్ వైఫ్గా చెప్పారు. కానీ వాళ్ళకి వేరే దృష్టి అనే ఎప్పుడూ కలిసిపోయేవారు కదా, ఎవరడ్డం వారికి అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.